ఒక వంక సుదర్శన స్వరూపంగా, ఇంకొక వంక లక్ష్మీనరసింహ స్వరూపంగా, అందులోనూ యోగాసనంలో ఉండి మనలందరినీ కూడా విశేషంగా కటాక్షిస్తూ ఇక్కడ తప్పకుండా కొలువై మనలందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు. అందులోనూ ఇంతకు ముందు ప్రవచనంలో సుదర్శన చక్రం, అందులోనూ సుదర్శన చక్రంలో కొలువైనటువంటి నరసింహస్వామి యొక్క వైభవం ఏమిటని మనం అందరం కూడా తెలుసుకుందాం. అంబరీషుడు శ్రీ మహావిష్ణువునే నిత్యం పూజిస్తూ తన యొక్క నిత్య నైమిత్తిక కర్మములన్నింటిలోనూ శ్రీ మహావిష్ణువునే అన్వేషిస్తూ ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఆ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అంబరీషుణ్ణి రక్షించడానికి సుదర్శన చక్రాన్ని రక్షకుడిగా కనిపెట్టాడు. అందువలన ముని నుండి ఆ అంబరీషుడికి ఎటువంటి ఆపద వచ్చినా కూడా అంబరీషుడిని సుదర్శన చక్రమే కాపాడు.